హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఆఫీస్ నుంచి వచ్చేసిన అనమాట. ఈరోజు కొంచెం ఎర్లీగా ఒక 1.5 hour. సో తను కూడా రెడీ అయిపోయింది. సో 9 days అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే నవరాత్రి నాన్ వెజ్ ఇంకా తినకుండా 9 days అవుతుంది. సో ఫైనల్లీ ఈరోజైతే మా వైఫ్ చికెన్ అయితే తిందాము, చాలా రోజులు అయింది కదా, నాకు తినాలని ఉంది, నోరు ఎలాగో అవుతుంది. సో చికెన్ అయితే తెచ్చుకుందాం అనేసి వెళ్తున్నాము. సో చూడండి, ఇంత చలిలో కూడా తన ఐస్ క్రీమ్ తింటుంది. నేను చెప్పిన ముందే జలుబు అది ఇది అవుతుంది, వెదర్ ముందే బాగాలేదు. సో ఐస్ క్రీమ్స్ తక్కువ తిని సరేనా. చూడు, తినకపోతే ఇక అంతే, ఇంకా వినిపించదు. ఎందుకంటే ఐస్ క్రీమ్ తన చేతులు ఉన్నంత వరకు అసలు ఏమి వినిపించదు అనమాట ప్రస్తుతానికి. అది అయిపోయిన తర్వాత ఇంకా నా చేతిలో వేసుకొని అన్నీ వినిపిస్తాయి, అదిగోను ఇదిగోను అది ఇది అనుకొని. ఇప్పుడైతే మేము ఆల్డీకి అయితే వెళ్తున్నాము. సో అక్కడ మీకు ప్రైజెస్ అనేవి చూపిస్తాను, ఏ రకంగా ఉంటాయి, ఎంత కాస్ట్ ఉంటాయి, మన ఇండియాలో ఏ ప్రైజు, ఇక్కడ ఏ కాస్ట్ ఉంటుంది, అంతా మీకు అన్ని వివరంగా చూపిస్తాను అనమాట. ఓకేనా, సరేనా, వెళ్దామా హాలిడేకి. బ్రౌనీ కావాలి. విధాడిందిరా నీతో వింత నాటకం. వెళ్ళేది ఒక పని మీద, చికెన్ అంటారు, అక్కడ పోయినాక ఒక్కొక్క వస్తువులు. వెళ్తే ఒక్కోళ్ళే వెళ్ళాలి హాలిడేకి, లేకపోతే ఇద్దరం వెళ్ళినాం అనుకోండి ఏదో ఒకటి చెప్తా ఉంటాం. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి. సరే సరేదా, సరే కొనిపిస్తలే, నీకేం కావాలో అది. సో అదనమాట ఫ్రెండ్స్. సో హాలిడేకి అయితే వెళ్దాం, అక్కడ ప్రైజెస్ అనేవి చూద్దాం, ఏ రకంగా ఉన్నాయి, ఏ కాస్ట్, ఏ వేరియంట్స్లో మనకు దొరుకుతుంది చికెన్, అన్నీ చూపిస్తాను మీకు. ఓకేనా, చలో మరి. ఎప్పుడు అదే స్టైల్ మార్చు. స్టైల్ మారింది, అయ్యో మేమైతే హాలిడేకి అయితే వచ్చేసినాం అనమాట. సో చూపి హాలిడే ఎట్లుందో. సో లోగో ఉంటుంది అనమాట హాలిడే. సో మా అమ్మ అయితే లోపలికి వెళ్ళిపోదాం, అన్ని ప్రైజెస్ చూపిద్దాం. ప్రైజెస్ అయితే ఇండియాకి ఇక్కడికి అయితే కంపేర్ చేసుకోవద్దు, నేను చెప్తాను. ఒకవేళ మీరు వర్కింగ్ అయితే, లేకపోతే అవే ఆలోచనలు వస్తాయి, ఇండియాలో అంతుంది ఇక్కడ ఇంతుంది. అయితే ప్రైస్ చూడకుండా తీసుకోవాలా, కళ్ళు మూసుకొని. అంటే కోకోనట్ 95p ఉంది. మ్యాంగోస్ అవద్దులే. కర్బూజా 299. పైనాపిల్ కావాలా? పైనాపిల్ తీసుకున్నాం. పైనాపిల్ చూసారా ఫ్రెండ్స్, 98p. తీసుకో, మంచిది, పండింది. తీసుకో, బాగుంది. బాగుందా? ఇదొద్దా? సరే పట్టుకో. సో లెమన్స్ వచ్చేసి 149, లైమ్ వచ్చేసి 118 ఉంది. యాపిల్స్ అయితే మొన్ననే తీసుకొచ్చి, నాకు కూడా సలాడ్ కావాలి. సో స్పినిచ్ వచ్చేసి 149. బుజ్జి, నాకు సలాడ్ కావాలి. క్యారెట్ తీసుకున్నా. క్యారెట్ అట్లా కట్ చేసింది వద్దు, కట్ చేయాలంటే ఇది తీసుకో. ఆల్రెడీ రెడీ టు ఈట్ అన్నమాట. ఇవన్నీ రెడీ టు ఈట్. అన్నీ చికెన్ చేస్తున్నాం కదా, సలాడ్
కాదు నాకు ఆఫీస్కి, నేను ఇక డైట్ మెయింటైన్ చేస్తాను. ఏంటి డైట్ ఒకసారి నీ ఫేస్ రికార్డ్ చేద్దాం. కాదు నీ ఫేస్ ఏంటి మళ్ళీ చెప్పవా? నేనైతే పొట్ట తగ్గిద్దాం అనేసి ఫిక్స్ అయిపోయినా. సో డైట్కి కావాలి రేపటి నుంచి ఆకులు దుంపలు పక్కనా ఖచ్చితంగా. బెస్ట్ కదా. తీసుకో. చికెన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో చూపి డైట్ గురించి ఇప్పుడు మనం ఏం తీసుకున్నాము? లెగ్ పీస్ కావాలి. ఏంటది? లెగ్ పీసెసా? నీకు నచ్చిన లెగ్ పీసెస్. దాని మీద హెయిర్ ఉన్నట్టుంది, కోడి హెయిర్. అది కూడా అలానే ఉంది. ఇది ఓకే, అంతా బాగున్నాయి. ఓకేనా? ఎంత దీని ప్రైస్? 215 ఉంది ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే డ్రమ్ స్టిక్ ప్రైస్. సో హోల్ చికెన్ వచ్చేసి 549 ఉంది. హోల్ చికెన్ ఇది ఒకసారి ట్రై చేద్దాం. మొత్తం ట్రై చేయండి. తందూరి చికెన్ చేద్దాం. తందూరి గ్రేవీ ఏం కావాలా? అంటే మామూలుగా రైస్కి. రైస్ కాదు, చపాతీ చేస్తా. దా. ఇంకేమైనా కొరియాండర్ లీవ్స్ కావాలి. చికెన్ సరిపోతుంది కదా ఇది. అన్ని డ్రమ్ స్టిక్స్ ఏనా? అన్నంతో ఏం తినమా? గ్రేవీ చేస్తా కదా నార్మల్ గా. బాగుంది. సరే వేరే చికెన్, అది ఓన్లీ 4 పీసెస్ చిన్నది ఉంటుంది చూడు. ఇగో ఇక్కడ ఉంది. ఏడా? ఇగో చిన్న ప్యాక్. ఇది ఇక్కడ ఉంది ఆల్రెడీ కట్ చేసిన పీసెస్. బ్రెస్ట్ చికెన్ వద్దులే. ఫ్రైడే ఇదంతా 299. 299 డ్రమ్ చికెన్ ఫిలెట్స్ అన్నమాట. కొంచెం స్టార్టర్స్ కూడా మంచిగా కూడా యూజ్ అవుతుంది. మంచిగా ఫస్ట్ కొత్తిమీర తీసుకుందాం రా. కొత్తిమీర అక్కడ ఉంటుంది. కొరియండర్స్ ఇక్కడ ఉంటాయి. సో కొరియండర్ చూడండి ఫ్రెండ్స్ 79p అయితే ఉంది. 85p ఇది మనం తీసుకుంటుంది. అది బేసిల్ లీవ్స్ అంట. బొకే ప్రెజెంటేషన్ అన్నీ తీసుకోరా, అన్ని బాగానే ఉన్నాయి. ఎంత తక్కువ వచ్చింది. సో మింట్ వచ్చేసి 52p అండి. ఇక్కడ అన్ని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మనకి. ఇది 1 టైంకే వస్తుంది తెలుసా? చూడడానికి ఇట్లుంది కానీ చికెన్లో 1 టైంకే వస్తుంది ఇది. ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవైతే మనం తినము, అన్ని బీఫ్కి సంబంధించినవి. సో ఒకటి అయితే తీసేసుకో. అక్కడ బ్లూ కలర్ ఉంది చూడు. ఎంత ఉంది? 175 ఉంది ఫ్రెండ్స్. సో మనమైతే వైన్ సెక్షన్కి అయితే ఇవన్నీ మందులు ఫ్రెండ్స్. వైన్ ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూడడానికి కలర్ఫుల్గా. అరే మామా ఏక్ పెగిలా, అరే మామా ఏక్ పెగిలా. అన్నీ ఉంటాయి. నేనైతే ఆల్మోస్ట్ అన్ని ట్రై చేసిన. తాగటం అంటే ఉల్లాసం కోసం తాగాలి బాబు, అదేదో ఉద్యమంలా తాగకూడదు. ఇది వైట్ వైన్. ఈ సెక్షన్ అంతా వైట్ వైన్. జరుగు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. వైట్ అంటే వైట్, సర్ఫ్ అంటే సర్ఫ్ కలర్ లో. అది వైట్ వైన్. అదంతా వైట్ వైన్. ఇక్కడ అంతా జిన్ను. అది వాళ్ళు అర్థం చేసుకుంటారు. జిన్ను అది కాదు. ఇక్కడ క్యూట్ క్యూట్ బాటిల్స్ ఉన్నాయి చూడు. మినీ బాటిల్స్ తీసుకోవచ్చు కదా నువ్వు తాగే. నేను బాటిల్ సరే చేయకూడదు, ఇది తాగకూడదమ్మా. అన్ని ఫిషెస్ ఫ్రెండ్స్, అన్ని ఫ్రోజన్ ఉంటాయి. నేనైతే ట్రై చేసిన ఒకసారి, నాకు అంత నచ్చలేదు. సో అన్ని ఫ్రోజన్ సెక్షన్ ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇక్కడ అంతా తినేవి అన్ని చికెన్, ఐస్ క్రీమ్స్. I have one suggestion for you. ఇది చాలా బాగుంది, ట్రై చేయండి ఎవరన్నా యూకేలో ఉంటే. నాకు తెలిసి ప్రతి చోట దొరుకుతుంది అనుకుంటా.
చాలా బాగుంది. అది ఎక్కువ స్వీట్గా కూడా లేదు, లైట్గా స్వీట్ ఇష్టపడే వాళ్ళని అలాగా అది తినొచ్చు. పిజ్జాస్ ఫ్రెండ్స్, ఇవన్నీ పిజ్జాలు అనమాట. ఒకసారి ట్రై చేసాం, చాలా వర్స్ట్గా ఉంది. డైరెక్ట్ డామినోస్లో తింటేనే బెస్ట్. పట్టుకో. ఎగ్స్ కావాలి కదా. చూపి ప్రైస్ అయితే సో 269, 15 ఎగ్స్ వస్తాయి అనమాట. సో దగ్గర 300 రూపీస్ మన దగ్గర. కోడి పెట్టినా నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ పెట్టిన సరే సర్లే, కూడా తెలియదు కదా. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హోల్ వీట్, వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇలా బిల్లింగ్కి వెళ్ళిపోదాం అన్నమాట. అన్నీ ఇలా స్కాన్ చేసేసి పెట్టేస్తూ ఉండాలి. ఇంకొన్నాయి నా చేతిలో. ఓకే, కొత్తిమీర ఓకే ఫ్రెండ్స్. ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఏమైనా స్టక్ అయిపోయింది. సంథింగ్ ఇస్ ఫిష్. వచ్చింది. Nice one. ఇది స్కాన్ కాకుండా సెలెక్ట్ చేయాలి. కవర్ ఉంది. దీనికైతే స్కానర్ కోడ్ ఉంటుంది అనమాట. సో మనమైతే మాన్యువల్గా చేసుకోవాలి. ఇది క్రౌన్లెస్. ఓకే, ఏటీఎం కార్డ్ ఇక్కడ ఉంది. పైసా ఉంటే బిర్యానీ, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. ఎంత అయింది బిల్? 13 pounds అంటే దగ్గర 1400. బొకే నేను పట్టుకుంటా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఆ క్యారీ బ్యాగ్ పైకి చూపించు, కవర్ పైకి చూపి అంటే. ఓపిక కూడా ఓ హద్దు ఉంటుంది. ఫైనల్లీ ఓన్లే కదా అని వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకాంతనంగా సో తీసుకుంటా. మేమైతే ఆల్రెడీలో గ్రాసరీస్ ఇంకా కావాల్సిన చికెన్ అది ఇవి అన్నీ తీసేసుకున్నాము. మాకు ఏమేం కావాలి చిల్లవనికి ప్రస్తుతానికి. ఇప్పుడు వండుకోవడం అదొక పెద్ద టాస్క్. హలో, తను వండేది నేనే కాదు, తనే వండు. అమ్మాయి ఏంటో ఎప్పుడే ఎఫ్ఎం రేడియోలో మాట్లాడుతూ ఉంటుంది. అడగకుండా నువ్వు ఉంటే చేసే హెల్ప్ ఈ రోజు రికార్డ్ చేసి చూపిస్తా. సరే, నేను ఖాళీగా ఉంటే అయితే తను చూడలేదు. నాకు ఏదో ఒక పని చెప్తూనే ఉంటది. అదైతే నేను చూసుకోవాలి. బరువు అయితే నేనే మోయాలి ఫ్రెండ్స్. కాంట్రిబ్యూషన్ అయితే లేదు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. నువ్వు భలే కనిపిస్తున్నావు. అందుకే అందరు పడిపోతారు. ఎందుకేమో ఇవే తగ్గించుకుంటే నోటికి ఎదొస్తుంది మాట్లాడేయడమే. ఇంకా నా మంచితనం అందరు చూసేవాళ్ళు. రే 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 ఆపరా. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. సో యాక్చువల్లీ బిల్ వచ్చేసి 13 pounds 29 penny ఎంతో అయింది. అది ఇండియాలో కంపారిజన్ చేసుకుంటే కనుక 1400. నేను ఆల్రెడీ చెప్పేసా 1400 రూపీస్. 1400 అంటే మీకు కొంచెం షాకింగ్ గానే అనిపించచ్చు. అక్కడ ప్రైస్ ఇండియాకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాజ్ యూజువల్ నేను చెప్పాను కదా, ఒకవేళ మీరు ఇక్కడ వర్కింగ్ అయితే కనుక, ఇక్కడ అలవాటు అయిపోతే కనుక ఇండియా ప్రైజెస్ అయితే ఖచ్చితంగా మీరు కంపేర్ చెయ్యొద్దు. నేను ఏదో మీకు ఒక ఐడియా రావాలని చెప్తున్నా అంతే. సో కళ్ళు మూసుకొని ఏదన్నా కొనేసుకోవాలనేది మా ఆయన చెప్పిన విషయం. అంతేనా? అంతే. అంటే కళ్ళు మూసుకొని కాదు, అంటే ప్రైస్ చూడకుండా ఏది కావాలో అది తీసుకోవాలా? వాడు అయ్యా మీసం వచ్చిన వాడల్లా మగాడు కాదు. మీసం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంత ఆస్తిపరులైనా అందులో ఒక చెల్లిగా కూడా తాకుండా తను కష్టపడి సంపాదించి వాళ్ళకి ఎవడైతే తిండి పెడతాడో వాడేనయ్యా అసలైన మగాడు. సార్ ఏంటి సార్? అదే డైలాగ్ ఉంది నాకు. పోనీలే సర్లే.
ఏముందిలే, అందరి ముందు పరువు పోయిందిగా. ఇంతగా మోస్తుంటే మా మేడం గారు చూడండి, నేను ఇచ్చిన చాలా పెద్ద వెళ్ళిపోరా బాబు, నేను తట్టుకోలేకపోతున్నారా నాయన. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఈ కార్టూన్ని తెచ్చుకున్నా నేను. ఏమిటండి మీరు మాట్లాడేది? సో నేనైతే అలసిపోయినా. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అంటే రైమింగ్ అట్లా అంటారా, ఏమంటారు, ఆకృతగా ఉంది. ఆకృత కాదు, ఆతృత. ఏమిటండి మీరు మాట్లాడేది? భయపడకండి ఫ్రెండ్స్, మా ఆయనకి తెలుగు నేను నేర్పిస్తాను. తెలుగు సో భాష అదన్నమాట. కాపాడడానికి నేనున్నాను. సో ఇప్పుడు ఇదైతే మనము మీకు వివరంగా చూపించిన. ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడు. తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. నాకు తెలుగు సరిగ్గా రాదు. నేను సో ఇట్లా. సో ఫైనల్గా అయితే ఆల్డీకి వెళ్ళేసి అయితే వచ్చేసినాము. ఇప్పుడు వంట కార్యక్రమం అనేది చూద్దాము. మా వైఫ్ రుచిగా వండుతుంది. నేనైతే ఒక చికెన్ అయితే కోసి ఇచ్చేస్తాను అనమాట. అది ఆల్రెడీ కట్ చేసిన చికెన్. కట్ చేసింది కాదు, దాన్ని కడగాలి. కడుగుతావా? నో, కడుగుతా అంటే చేయి మరి. కుకింగ్ నేను చేస్తా, కడగాల్సిన డ్యూటీ నీది. అదే, మటన్ మస్తాన్ ఎవరు? ఇంట్లో నువ్వే. చికెన్ మస్తాన్ ఏదో ఒకటి మస్తాన్ అయితే నువ్వే. సో అదనమాట ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. మీకు చికెన్ రెసిపీ పెడతాను నేను సింపుల్ గా. మా వైఫ్ అయితే చికెన్ రెసిపీ అనేది పెడుతుందంట. సో చూద్దాము, ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాము, చూడండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. టాటా.